గంటలు గంటల తరబడి కూర్చుని అవి ఇవి పూస్తూనే ఉంటారు. ఎంత చెక్కినా అదే రూపం, అదే రంగు. ఇది నాణానికి ఒకవైపు. రెండో వైపు వాళ్ళు కూడా ఉన్నారండోయ్. కొందరు మందిరాలు కడతారు, కొందరు ఎదురెదురు అద్దాలు పెట్టి దిగ్విజయం చేస్తారు, కొందరు ప్రయోగాలు చేస్తారు, కొందరు రంగులు సృష్టిస్తారు, కొందరు బట్టలకి మెరుపులు దిద్దుతారు, కొందరు శక్తిని పుట్టిస్తారు, కొందరు పాటలు, కొందరు ప్రసంగం, కొందరు ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచుకుంటారు, కొందరు బాధలను చెప్పుకుని ఏడుస్తారండోయ్. ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ మనవి ఏంటంటే ఈ సృష్టిలో ప్రతి వస్తువు మనిషికి ఉపయోగపడడానికే ఉంది. మనిషి వాటిని సక్రమంగా వాడుకుని ఎదిగి సాధించి చూపించడమే మనిషి చేయాల్సిన పని. చిన్నారి బోసి నవ్వుల్ని, అమ్మాయి ఎత్తిపొడుపుల్ని, యుక్త వయసు అలంకారాలని, పెళ్ళైన ఆడవాళ్ళ నిట్టూర్పుల్ని, ముసలి వాళ్ళ చిరునవ్వుల్ని అన్నీ నేను చూస్తాను. నన్ను మీరు సద్వినియోగం చేసుకోమని నా మనవి.